హలో బ్రో, మీ పేరు? నా పేరు రంజిత్ బ్రో. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి మెయిన్గా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన దగ్గర ఒక రూపాయినో కూడా ఆ రూపాయిని ప్రజలందరికీ ఎలా ఎలా పంచాలి, నా ఒక్కనికి ఎందుకు ఇవన్నీ, నీ ప్రజలందరికీ ఇవ్వచ్చు కదా, నా ఒక్కని కోసం ఎందుకు బతకాలి, సొసైటీ కోసం బతకచ్చు కదా. ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే మనం అక్కడ ఉండాలి, అక్కడ ఏదో చేయాలి, ప్రజలకు మనం న్యాయం చేసే విధంగా ఆయన ఉంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, బాధ్యతలు ఎక్కువ అయ్యాయి, రాజకీయాల్లో ఏమైనా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందా? 100% తీసుకొస్తారండి. ఎందుకంటే ఆయనకు డబ్బులకు లొంగిపోయే మనిషి కాదు ఆయన రాజకీయంలో దిగిందే నాకు ఈ ఆస్తులు వద్దు, ఈ అంతస్తులు వద్దు, ప్రజలందరికీ ఏదో చేయాలి, వాళ్ళందరినీ ఒక మంచి దారిలో తీసుకొని రావాలి. మెయిన్గా యువత అనే వాళ్ళు చనిపోతున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఎప్పుడైనా గత ప్రభుత్వం మనం పోల్చుకోకూడదు, కానీ పవన్ కళ్యాణ్ అంటేనే ప్రజలందరికీ ఏదో చేసే విధంగా ఖచ్చితంగా ఆయన ముందడుగేస్తారు. మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ అనేది అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని ఖచ్చితంగా భావిస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ డిప్యూటీ సీఎం ఉన్నారు, ఫ్యూచర్లో ఏమైనా సీఎం అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పోస్ట్కైనా ఆశించైనా రాలేదు. ఆయన సాధారణంగా ఎమ్మెల్యేగా ఉన్నా, సర్పంచ్గా ఉన్నా, ఏ పోటీలో గెలిచిన అయినా కూడా అభివృద్ధికే సంక్షేమాలు వేసే విధంగా ఆయన ఉంటారండి. ఆయనకు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఈ సీఎం అయినా అవసరం లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉంటే చాలు, ప్రజలందరికీ మంచిగా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు పిఠాపురంలో ఆయన గెలిచిన తర్వాత పిఠాపురం అనే పేరు మీద హోటల్స్ ఓపెన్ అవుతున్నాయి. కొంతమంది పిఠాపురం గారు ఎమ్మెల్యే గారు తాలూకాని నంబర్ ప్లేట్ల మీద బైక్స్ మీద రాసుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిమానం అండి. అభిమానం అంటే మనకి ఏదో న్యాయం జరుగుతుంది కదా. మన ఊరికి ఇప్పుడు సపోజ్ ఏదైనా కొత్త హెలికాప్టర్ ఎంత వింతగా చూస్తామో మన ఊరికి, మన గ్రామానికి, మన నియోజకవర్గానికి అరే న్యాయం చేసేవాడు వచ్చాడు, మనకు ఖచ్చితంగా ఏదో చేయాలి, ఆయనకి మనకి అది చేస్తాడని వాళ్ళ అభిమానం వ్యక్తం చేస్తున్నారు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని తప్పుదారి పట్టించే ఉద్దేశం అయితే ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవర్ స్టార్ ఆయన దేనికైనా సరే ఆయనే కరెక్ట్ అంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే నేను సొంతంగా ఎదగాలని కాదు, నా వల్ల ఎవరి వల్ల అయితే నేను ఎదిగానో వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఆదర్శవంతంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.